పాకిస్తాన్ అంతటా ఒకటే పేరు మార్మోగుతోంది. కాషిక్ చౌదరి, కాషిక్ చౌదరి, కాషిక్ చౌదరి. ఎవరి కాషిక్ చౌదరి? ఎందుకు ఆమె వార్తల్లో నిలిచారని తెలుసుకోవాలి. కాషిక్ చౌదరి ఈ స్థాయికి ఎలా చేరుకుంది అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 25 ఏళ్ల కాషిక్ చౌదరి బలూచిస్తాన్లోని పాకిస్తానీ హిందూ మైనారిటీ నుండి ఆ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె చాగై జిల్లాలోని మారుమూల పట్టణం నోష్కి వాసి. తన కుమార్తె కృషి నిబద్ధత కారణంగా అసిస్టెంట్ కమిషనర్ గా అవకాశం లభించిందని తండ్రి లాల్ విలేకరులతో అన్నాడు. చిరు వ్యాపారిగా పనిచేసే లాల్ తన కుమార్తె ఎల్లప్పుడూ చదువుకోవాలని, మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరుకుంటుందని అన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలు అంకిత భావం, కృషి ద్వారా అలాంటి స్థానాలకు చేరుకోవడం దేశానికి గర్వకారణమైన క్షణమని ముఖ్యమంత్రి భుక్తి అన్నారు. కాషిక్ దేశానికి, బలూచిస్తాన్ కు గర్వకారణమని అన్నారు. సమా టీవీతో జరిగిన చర్చల్లో కాషిక్ తన ప్రిపరేషన్ కు 3 సంవత్సరాలు పట్టిందని, ప్రతిరోజు కనీసం 8 గంటలు చదివానని చెప్పింది. క్రమశిక్షణ, కృషి సమాజానికి తోడ్పడాలనే కోరిక ఈ ప్రయాణంలో నన్ను నడిపించాయని ఆమె అన్నారు. మహిళల పురోగతికి కృషి చేయడం, మైనారిటీ వర్గాలకు మద్దతు ఇవ్వడం, ప్రావిన్స్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యమని ఆమె చెప్పారు. బలూచిస్తాన్లోని మైనారిటీ కమ్యూనిటీ నుండి అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన మొదటి మహిళగా 25 ఏళ్ల పాకిస్తానీ హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ బీపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కాషిక్ చౌదరి ఈ పదవిని పొందారు. సోమవారం కాషిక్ ఆమె తండ్రి గిర్దారి లాల్ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్దిని క్వెట్టాలో కలిశారు. పాకిస్తాన్లోని పురుషాధిక్య వృత్తులలో తమదైన ముద్ర వేసిన సామాజిక, మత, సాంస్కృతిక అడ్డంకులను ఛేదించి ముఖ్యమైన స్థానాలను చేరుకోవడానికి అనేక మంది హిందూ మహిళలలో కాషిక్ తన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇటీవలి సంవత్సరాలలో హిందూ సమాజం నుండి ఎక్కువ మంది మహిళలు కీలక స్థానాల్లో నియమితులవుతున్నారు. జూలై 2022లో మనీషా రొపేటా కరాచీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులైన మొదటి హిందూ మహిళగా సేవలందిస్తున్నారు. కరాచీలో 35 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ పుష్పకుమారి కోహ్లీ హిందూ మహిళలకు విజయం సాధించే సామర్థ్యం, దృఢ సంకల్పం ఉందని అన్నారు. సింధ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో కూడా పాస్ అయ్యారు. చాలా మంది హిందూ అమ్మాయిలు తమను తాము చదువుకొని ఏదైనా కావాలని ఎదురు చూస్తున్నారని కోహ్లీ తెలిపింది. సుమన్ పవన్ బోదాని 2019లో తన స్వస్థలమైన సింధులోని షహదద్ పేటలో మొదటిసారి నియమితులైన తర్వాత పాకిస్తాన్లోని హైదరాబాద్ లో సివిల్ జడ్జిగా కొనసాగుతున్నారు. సింధ్ రాజకీయ నాయకుడు రమేష్ కుమార్ వాంగ్వాని మాట్లాడుతూ కుటుంబ మద్దతుతో చాలా మంది యువ హిందూ అమ్మాయిలు చదువుకొని ఉన్నత చదువుకోవడానికి కంకణబద్దులై ఉన్నారన్నారు. హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో కీలక విభాగాల్లో రాణిస్తున్నారన్నారు. సింధ్లో వైద్యులుగాను, ప్రభుత్వ విభాగాల్లోనూ, పోలీసు అధికారులుగాను హిందూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సింధ్ యువ హిందూ బాలికల అపహరణ, బలవంతపు మత మార్పిడి వంటి సమస్యలు చర్చకు వచ్చినప్పటికీ హిందూ సమాజానికి విద్యా సౌకర్యాలను మెరుగుపరచడం, ఈ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తున్నారు. పాకిస్తాన్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమూహంగా ఉన్నారు. అధికారిక డేటా ప్రకారం దేశంలో దాదాపు 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే ఈ సంఖ్య 90 లక్షలకు పైగా ఉంటుందని సమాజం అంచనా వేస్తోంది. పాకిస్తాన్లోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్ లోనే నివాసం ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. ఎస్ దీపిక, ఇప్పుడు కాషిష్ చౌదరి పేరు మారుమోగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఒక హిందూ మహిళ పేరు మారుమోగడం ప్రపంచ చరిత్రలోనే ఇది తొలిసారి అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల కాషిష్ చౌదరి ఆమె ప్రావిన్స్లోని అసిస్టెంట్ కమిషనర్గా నియమితులై చరిత్ర సృష్టించిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి మహిళగా ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించింది కాషిష్ చౌదరి. ఒక పాకిస్తాన్ నుంచి హిందూ మహిళ ఈ విధంగా తొలిసారి 25 ఏళ్ల వయసులోనే ఈ యొక్క ప్రావిన్స్లోని అసిస్టెంట్ కమిషనర్గా నియమితులు కావడం దేశ చరిత్రలోనే, అంటే అక్కడ దేశ చరిత్రలోనే తొలిసారి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ఎవరి ఈ కాషిష్ చౌదరి అని చెప్పేసి కూడా అందరూ ఈ గూగుల్లో వెతకడం ప్రారంభించారు. అయితే ఈమె వచ్చేసి చాగై జిల్లాలోని మారుమూల పట్టణం నోస్కి
వాసి ఈ యొక్క కాశిష్ చౌదరి. సో ఇక ఆమె తండ్రి కూడా చాలా ఫూర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా అత్యంత మారుమూల గ్రామం అయినటువంటి ఈ యొక్క పుట్టినటువంటి యొక్క కాశిష్ చౌదరి ఆ మారుమూల గ్రామంలోనే అనేక ఇబ్బందులు పడుతూ చదువుకొని ఇవాళ అసిస్టెంట్ కమిషనర్గా ప్రావిన్స్లోని అసిస్టెంట్ కమిషనర్గా నియమితులవడం అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పేసి కూడా అందరూ ఏ నోట విన్నా కూడా ఈ కాశిష్ చౌదరి పేరే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. వాళ్ళ తండ్రి చిరు వ్యాపారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ తండ్రి లాలు, ఆయన చిరు వ్యాపారి. ఎందుకంటే మైనారిటీ వర్గాల ప్రజల అంకిత భావం ఏ విధంగా ఉంటుందనేది కూడా మరోసారి కాశిష్ చౌదరి ఆమె చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ఒక స్పష్టమైనట్టుగా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశానికే గర్వ కారణమైన క్షణం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భుక్తి అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆమె 25 ఏళ్ల వయసులోనే ఈ యొక్క ప్రావిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భుక్తి కూడా ప్రశంసలు ముఖ్యమంత్రి భుక్తి నుంచి కూడా ఈ కాశిష్ చౌదరి ప్రశంసలు అందుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు అసలు ఎవరి కాశిష్ చౌదరి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక దాని తర్వాత చూస్తే మాత్రం సమాజానికి మనం ఖచ్చితంగా ఒక తోడ్పాటునివ్వాలి అనే ఒక కోరిక ప్రయాణంలో నడిపించాయని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు. అంటే కష్టపడి చదివి సమాజానికి ఏదన్నా ఒక మంచి చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో నేను కష్టపడి చదువుకున్నాను. మా తండ్రి చిరు వ్యాపారి అయినప్పటికీ కూడా నన్ను ఈ విధంగా చదివించారు. ఎందుకంటే ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పేసి నన్ను మొదటి నుంచి కూడా మా తండ్రి లాలు భావించారు. దానిలో భాగంగా నేను కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. ఎందుకంటే బలుచిస్తాన్లోని మైనార్టీ కమ్యూనిటీ నుండి అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైనటువంటి మొదటి మహిళగా కూడా కాశిష్ చౌదరికి పేరుందని చెప్పవచ్చు. ఎందుకంటే బలుచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ BPSC పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కాశిష్ చౌదరి ఈ పదవిని ఆమె పొందారు. ఎందుకంటే సోమవారం కాశిష్ ఆమె తండ్రి గిర్దాల్ బలుచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భుక్తిని కూడా క్వెఠాలో కలిశారు. ఆమెతో పాటు అంటే కాశిష్ చౌదరితో పాటుగా తండ్రి కూడా ముఖ్యమంత్రిని కలిశారు క్వెఠాలో. సో ఇక సాంస్కృతిక సామాజిక మత అడ్డంకులను ఛేదించిన ముఖ్యమైన స్థానాలను చేరుకోవడానికి కాశిష్ చౌదరి చరిత్రలో పోతారని చెప్పేసి కూడా చెప్తారు. అనేక అడ్డంకులు వాస్తవంగా అక్కడ మనం హిందూ మైనార్టీ చాలా తక్కువగా ఉంటుంది, హిందువులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి సో అక్కడ అనేక ఇబ్బందులు కూడా పడుతున్నట్టుగా కూడా ఉంటుంది. కానీ అక్కడ మత మార్పిడులు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. హిందువుల్ని మార్చేందుకు చాలా ఒత్తిడి తీసుకొస్తుంటారు, దాడులు చేస్తుంటారని చెప్పేసి కూడా పెద్ద చర్చ జరుగుతుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఉండి కూడా ఆమె అంతా చదువుకొని వాళ్ళ చిన్న వయసులోనే అసిస్టెంట్ కమిషనర్గా నియమితులవుతుందంటే అది మాకు దేశానికే గర్వకారణం అని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా ఇక ఎక్కువ మంది మహిళలు కీలక స్థానాల్లో కూడా నియామకమవుతున్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే జూలై 2000లో మహిళగా ఆమె సేవలు అందిస్తున్నారు అక్కడ. దాని తర్వాత కరాచీలో 35 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ పుష్ప కుమారి కోహ్లీ హిందూ మహిళలకు విజయంగా మనం చెప్పవచ్చు. ఆమె కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా అక్కడ సేవలు అందిస్తూ వస్తుంది. సో ఇక సామర్థ్యం దృఢ సంకల్పం ఉందని చెప్పేసి కూడా మరోసారి ఒక హిందూ మహిళలు పాకిస్తాన్లో ఉండి కూడా ఈ విధంగా కష్టపడి చదివి రాణించడం అంటే మామూలు విషయం కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క కాశిష్ చౌదరి పేరు మాత్రం అతి చిన్న వయసులోనే ఈ విధంగా అసిస్టెంట్ కమిషనర్గా నియమితులవడంతో ఎవరి కాశిష్ చౌదరి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అది బలుచిస్తాన్ కూడా మా దేశానికి చాలా గర్వకారణం అని చెప్పేసి కూడా ఆమె గురించి ఆ దేశం నుంచి కూడా ప్రశంసలు కాశిష్ చౌదరి అయితే అందుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.